ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు గోరింటాకు అనమాట. మేము అమ్మమ్మ ఇంటికి వెళ్ళాం కదా, సో అక్కడ నుంచి తెచ్చినామన్నమాట. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తామని ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, బట్ జస్ట్ చెప్దామని. కమాన్. ఇక అది వేయకు చింతపండు, ఏదన్నా ఒకటి చింతపండు వేసి నానబెట్టిన చింతపండు వేసిన తర్వాత కాసు వేయొద్దు. ఇక మళ్ళీ వేరే దాంట్లో వేయో కాసు తర్వాత లాస్ట్కి వేసేసి కల్పకిల్ల కాసు చింతపండు నానబెట్టినాను. ఎందుకంటే ఒక 5 minutes నానబెడితే కూడా సరిపోద్ది మనకి. ఎందుకంటే అది మనకి మిక్సీ పడుతున్నప్పుడు గట్టిగా ఉంటుందండి ఇట్లా, కాబట్టి సరిగ్గా మిక్సీ పట్టరాదు మనకి. సో కొంచెం ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకుంటే బెస్ట్. మిక్సీ పడదామని మిక్సీ మూతట్లో వచ్చేసరికి కరెంటు పవర్ కట్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాలి. ఫస్ట్ మేము మా టైలర్ అక్క, లైక్ మెల్లక్క కీర్తన అక్క అని మా నేబర్ అనమాట. సో తను కాసు తీసుకొస్తానని చెప్పింది. సో కాసు అంటే మనకి ఇట్లా రౌండ్గా అలా ఉంటుందని నాకు తెలుసు, అంటే రెగ్యులర్గా ఎవరన్నా వీడియోస్ చూస్తూ ఉంటాను. అయితే అట్లా ఆమె వచ్చేసి ఇట్లా పౌడర్ తీరిచ్చింది. సో అది మళ్ళీ దీంట్లో మిక్స్ చేద్దామని మమ్మీ చెప్పింది కదా. నాకు అసలు ఏం తెలియదు దీని గురించి. ఏదో ఆకుని మిక్సీ పడతారు అని తెలుసు నాకు, దాంట్లో ఏం వేస్తారు, ఏదో చింతపండు వేస్తారేమో అని తెలుసు అంతే. నాకు ఇంకా దాని గురించి ఏం తెలియదు. సో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదైతే మనకు గోరింటాకు అయితే మెయిన్. సో అండ్ సెకండ్ వచ్చేసి చింతపండు. మనకు మంచి ఎర్రగా కావాలంటే నానబెట్టుకున్న చింతపండు గ్లాసులో నానబెట్టినాక ఏదో దొరికేసింది. అండ్ కాసు అనమాట, ఇట్లా ఉందన్నమాట చెప్పినా కదా.